ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నానండి వీటి కోసం. అయితే ఈరోజైతే మనకైతే ఒక పార్సెల్ అయితే రావడం జరిగింది. వీటిలో మీరు చూసుకోవచ్చు. ఇవి వచ్చేసి బెట్టా కంటైనర్స్ అన్నమాట. ఇందులో స్పెషల్ ఏముందని మీరైతే అడగొచ్చు. ఇది వచ్చేసి క్రిస్టల్ క్లియర్ అన్నమాట. మీరిక్కడ చూస్తున్నారు కదా! మీరు ఇంతకు ముందు చూసిన బెట్టా కంటైనర్స్ లాగైతే ఇవైతే ఉండవండి ఖచ్చితంగా. ఎందుకనంటే ఇవి వచ్చేసి క్రిస్టల్ క్లియర్ అన్నమాట. మనకొచ్చేసి బెట్టా అనేది ఇలాంటి జార్స్‌లో వేస్తే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటనంటే బీటా కలర్ అనేది మనకు క్లియర్‌గా అయితే కనపడదనమాట. మీరిక్కడ చూస్తున్నారు కదా! వీటి టాప్స్ చూస్తేనే మీరు వీటి క్లారిటీ అనేది మీకు ఇంచుమించు అర్థమైపోయి ఉండొచ్చు. నేను ఒక కంటైనర్ అయితే మీకు క్లియర్‌గా అయితే చూపిస్తాను. ఇదిగోండి జార్ అయితే ఇదండి. ఇదొచ్చేసి కంప్లీట్‌గా 1 లీటర్ కెపాసిటీ అనమాట. అంటే 1 లీటర్ వాటర్ కెపాసిటీ కలిగిన కంటైనర్ ఇదైతే. వీటి వల్ల నాకు మెయిన్ యూజ్ ఏంటని అంటే, మన షాప్‌లో ఉన్న కంటైనర్స్ అన్నీ కూడా బ్రేక్ అవ్వే అవకాశం ఎక్కువైతే ఉంటుందండి. ఎందుకనంటే షాప్‌లో కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ కాబట్టి గ్లాస్ జార్స్ అయితే కంప్లీట్‌గా అయితే పగిలిపోయే అవకాశం అయితే ఉంటుంది. టేప్ అయితే వేయటం అయితే జరిగిందండి. ఈ టేప్ నేను ఎందుకు వేశాననంటే మీలో కొంతమందికి తెలిసుండొచ్చు. అలానే కొంతమందికి తెలియకపో ఉండొచ్చు. అందుకని నేనైతే ఇది చెప్తున్నాను. ఎందుకనంటే బెట్ట అనేది పక్కనున్న బీటాకి కనిపిస్తే అవి 2 ఎప్పుడూ అగ్రెసివ్‌గా ఉండటం వల్ల అవైతే కొంత ఎనర్జీ లాస్ అయితే అవుతుందండి. దానివల్ల బీటా అనేది సిక్ అవ్వటం జరుగుతుంది. నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనైతే అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని అయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీటితో పాటు మన దగ్గర ఓహెచ్ఎం క్రౌన్ టైల్ బెటాస్ కూడా అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ క్రౌన్ టైల్ బెటాస్‌ని 2 ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి కంటైనర్ అయితే కాంప్లిమెంటరీగా అయితే ఇస్తున్నామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.